నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతోటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగుంటారా అన్న? బాగుంది. పార్టీ బాగుందా? సూపర్. ఎట్లా నడుస్తున్నాయన్న అసెంబ్లీ సమావేశాలు? దేని గురించి పెడతా ఉన్నారు ఎక్కువగా? మీ ఉద్దేశం ఏంటి దేని గురించి అంటే? ఇప్పుడు వింటర్ సెషన్ తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లిలాగానే మన తెలంగాణ సామాన్య ఆడపడుచులాగా ఉండాలన్న ఉద్దేశంతో మరి అంటే ఈ మట్టల కానుండి బొట్టు వరకు మొత్తం వేషధారణ కానీ బట్టలు చీర అవన్నీ కూడా అంటే గాజుల కానుండి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంకా రేపు ఎల్లుండి లెజిస్లేటర్స్ అందరు కూడా ఈ ఓరియంటేషన్ క్లాసెస్ ఉన్నాయి. కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కానీ చాలామంది సీనియర్స్ కానీ సబ్జెక్ట్ మీద అంటే యాక్ట్స్ ఎట్లా తెస్తారు, ఏంది అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏంది, ఇవన్నీ కూడా. సో రేపు ఎల్లుండి కూడా బిజీయే. తర్వాత సాటర్డే సండే హాలిడే ఉన్నాయి కాబట్టి మండే నుండి మళ్ళీ అసెంబ్లీ ఉంది. ఇప్పుడు ఈ వింటర్ సెషన్ ఇక రైట్. అంటే తెలంగాణ తల్లి అని చెప్పేసి మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతా ఉన్నా, నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లా లేకపోతే సోనియా తల్లా? తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లేనా? క్లియర్ ఉన్నారా? క్లియర్, వెరీ క్లియర్. అంటే కిరీటం తీయాలి లేకపోతే చేతిలో బతుకమ్మ తీయాలి, తెలంగాణ సంస్కృతి మీద దెబ్బ కొట్టాలని ఎందుకు చూసిరని అంటే? తెలంగాణ సంస్కృతి ఇదే. తెలంగాణ సంస్కృతి అంటే ఆకుపచ్చ, తెలంగాణలో ఆకుపచ్చ చీర, తర్వాత బంగారం రంగు అంచుతోని, మరియు తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ, తిరుగుబాటు, మళ్ళీ అంటే ఇప్పుడు సాయుధ పోరాటం కానుండి మరి ఎర్ర రంగు జాకెట్, తర్వాత ఇదంతా బొట్టు, ఈ కమ్మలు, ఇవన్నీ మొట్టెలు ఉంటాయి కదా, అవి ఏమంటారు. సో టిపికల్గా తెలంగాణ సామాన్యం. ఇప్పుడు ఊళ్ళలో పోయి చూడండి, వ్యవసాయం చేసే రైతు మహిళా తల్లులు ఎట్లా ఉంటారు. దట్ ఇస్ టిపికల్. ఇది బొడ్డెమ్మ అంటే ఇప్పుడు తెలంగాణలో చాలా సంస్కృతులు ఉన్నాయి. ఇప్పుడు బోనాలు మన తెలంగాణ కాదా? అవును. మరి బోనాలను తీసేద్దామా? మీరు పెట్టిరా బోనం ఎత్తుకున్నట్టు? అందుకని బోనాలు వద్దు, బొడ్డెమ్మ వద్దు, రెండు మళ్ళీ అది అవుతుందని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రధాన పంటలను పెడుతూ మళ్ళీ తల్లి కాబట్టి అభయం ఇస్తుంది కదా. అంటే చేయి గుర్తును రిప్రజెంట్ చేయడానికి వాళ్ళు ఎవడో మాట్లాడుతుంటాడు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అది పెద్ద వాళ్ళు దీన్ని అన్వయించుకుంటే దాన్ని అన్వయించుకొని మాకు పెద్ద సంబంధం లేదు. దాన్ని మేము ఏమంటున్నాం, తల్లి అన్నప్పుడు అభయస్థం ఇస్తుంది కదా, దీవెనలు. తల్లి అంటే ప్రేమిస్తుంది, దేవత అంటేనేమో గుళ్ళో ఉంటుంది, దీవిస్తుంది. దేవత గుళ్ళో ఉండాల, తల్లి ఏమో ఇంట్లో ఉండాలి. అందుకని తెలంగాణ అంటే ఈ డైలాగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు నేర్చుకురానా? నేర్చుకుంటే కాదు, ఉన్నదే కదా. కాంగ్రెస్ ఇచ్చిందే తెలంగాణ కాంగ్రెస్ కదా. అంటే డైలాగ్స్ గురించి అడుగుతున్నా నేను. ఏం డైలాగ్స్ అంటే తల్లి ఏమో గుండెల్లో 100% కదా. మీరు గుండెలో గుడిలో ఉంటుంది, అట్లా ఒప్పుకోరా మీరు? ఒప్పుకుంటాము, కానీ అంటే పర్టికులర్గా ఎందుకు అనువాదించి చెప్తా ఉన్నారు? అనువాది అంటే వాళ్ళు ఏదో తెలంగాణ దేవత అని అన్నారు, కిరీటాలు పెట్టిండ్రు. నేను దేనికి వ్యతిరేకం కాదు. అది కేసీఆర్ వాళ్ళ ఉద్యమం టైంలో ఒక క్రియేటివిటీని పెట్టి వాళ్ళ పార్టీకి అనుసంధానంగా టీఆర్ఎస్ భవన్లో పెట్టుకున్నారు. ఓకే, సరే, భావవ్యాప్తికి పనిచేసింది అది. కానీ మరి 10 సంవత్సరాల నుండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు? ఎక్కడ మరి అధికారికంగా దాన్ని అనువదించలేదు కదా. అంటే వాళ్ళకి అది ఉద్దేశం కూడా లేదు, తెలంగాణ తల్లిని గౌరవించాలనే ఉద్దేశం కూడా లేదు. ఇప్పుడు ఇలా పెడతా ఉంటే ఏదో వాళ్ళ అస్తిత్వం అంటే ఏదో వాళ్ళ జాగిర అనుకున్నారు తెలంగాణ. ఇలా పోయింది కాబట్టి అరే మాది చరిత్రలో మాది పేరు లేకుండా చేస్తారు. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ ను విమర్శిస్తారంటే ఏ రకంగా చూడొచ్చు దీన్ని? 100%. ఎందుకంటే బీఆర్ఎస్లో నేను బీఆర్ఎస్లో లేను, టీఆర్ఎస్లో ఉన్నా. అప్పుడే తెలంగాణ ఉద్యమ పార్టీ. దాంట్లో ఎందుకు వచ్చినామంటే తెలంగాణకు మనకు అన్యాయం జరుగుతుంది, అదేదో ఇప్పుడు ఉంది కదా నీళ్లు నిధులు నియామకాల గురించి 100% మేము ఉద్యమం చేసినాం. అక్కడ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. అందరినీ కూడా ఒక లెక్క చెప్తా, ఒక 50 మంది పేర్లు చెప్తారు. మొత్తం ఉద్యమకారులను సర్వనాశనం చేసి తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి వాళ్ళు చేసింది ఏంది? ఇప్పుడు మనం అనుకున్నాం, మన ట్యాగ్ లైన్ ఏంటిది? తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు రాలే, తెలంగాణకు వచ్చినాయా? ఇప్పుడు చూస్తున్నాం మన కాళేశ్వరం కూలిపోయింది. నిధులు అన్నారు, అది మెగా కృష్ణారెడ్డికి, కేసీఆర్ ఫ్యామిలీకే పోయింది. కాళేశ్వరం మొత్తం కూలిన ఒక మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం పోయింది. 3 బ్యారేజ్లు పోయినాయి. ఇప్పుడు మీరు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ రిపోర్ట్ చూడండి. ఎక్కడైనా ఇప్పుడు 3 డ్యామ్లలో నీళ్ళు ఉంచిరా? ఉంచొద్దని చెప్పారు. అన్నారం పోయింది, సుందిల్లా పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు ఇక నీళ్ళు పెడితే ఆయన కొట్టుకపోయేది. సో నీళ్లు రాలేదు, నిధులు దుర్వినియోగం అయినాయి, పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటిది, మనం పోరాటం చేసింది ఏంటిది అంటే తీసుకొచ్చి మళ్ళీ అందరినీ తెలంగాణ ద్రోహులను జమ చేసుకుంటే డెఫినెట్గా దేని దానికే తెలంగాణ. మీరు టీఆర్ఎస్ లో నుంచి బయటికి రావడానికి అసలైన కారణం ఏందన్నా? కారణం ఏంది? తెలంగాణ ఇప్పుడు తెలంగాణ వచ్చింది 2014లో, నేను టీఆర్ఎస్కి వెళ్ళి బయటకు వచ్చింది 2018లో. సో ఈ 4 సంవత్సరాలలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ యొక్క రాజ్యం కానీ ఆ అరాచకాలు
మొత్తం కుటుంబమే అయ్యా కొడుకు ఏమంటారు బిడ్డ అల్లుడు సడకుని కొడుకు ఇక వాళ్ళదే గడిల రాజ్యము మొత్తము ఫ్యూడలిస్టిక్ పాలన. ఎవరిని రానిచ్చిర్రు, ఎవరిని కలిసిర్రు, మంత్రులనే పాపం మహమూద్ అసీ లాంటి వాళ్ళను హిటర్ లాంటి వాళ్ళను గేట్ దగ్గరికి వెళ్ళి బయట పంపిర్రు. మాకైతే ఇంటర్వ్యూలే లేవు. సో అలాంటిది అది కాదు కదా ప్రజలు కోరుకునేది. మరి ఇప్పుడు ధర్నా చౌక్ బంద్ చేసిరి అంటే ఇప్పుడు మనం ఏం కోరుకున్నాము? స్వేచ్ఛ, ఒక అభివృద్ధి ఒకటే కాదు కదా. మన తెలంగాణ పోరాటం జరిగింది యాక్చువల్లీ మనం నీళ్లు నిధులు నియామకాలు అంటున్నాం, ఇది ఒక ట్రాక్లైన్ అయినప్పటికీ ఇది మన భాష యాస మన సంస్కృతి మన అంటే ఇప్పుడు ఏమంటారు దీని అస్తిత్వ పోరాటం కిందనే మారింది. ఇది మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా, ఇన్సల్ట్ చేసిన ఆంధ్రులు. మరి అది లేదు కదా. నీకు తెలంగాణ వచ్చినా కూడా ఇవాళ తెలంగాణ వాదులకు అందరూ కూడా తెలంగాణ బిడ్డలకై నీకు రెస్పెక్ట్ లేదు. ఎవరికి ఇచ్చిండ్రు? తెలంగాణ ఉద్యమకారులకు చెప్పండి. గద్దర్ గారికి ఇచ్చినా, అందశ్రీకి ఇచ్చినా, గూడ అంజయ్య గారికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చిండ్రు? వీళ్ళు అంటే ఎవరికి గౌరవం ఇచ్చిండ్రు? ఎవరికి ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వలే, జర్నలిస్టులకు ఇవ్వలేదు, తెలంగాణ ఉద్యమకారులు చనిపోయిన పిల్లలకు వాళ్ళ కుటుంబాలను. ఇప్పుడు మీరు ఎంతమంది ఉద్యమకారులను గుర్తించారన్నా? కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతమంది ఉద్యమకారులను గుర్తించారు? అవును, ఇప్పుడు దానికి ఆల్రెడీ నడుస్తుంది. ఒక 800 మందిని టీఆర్ఎస్ వాళ్ళు గుర్తించారు. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏమంటున్నాం, మనం గుర్తించిన తర్వాత వాళ్ళకి ఇంకా 250 గజాల భూమి, వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని అనుకుంటున్నారు. అది ఇంకా నడుస్తుంది ప్రాసెస్. అమరవీరుల సంగతి అది అమరవీరులకే. ఉద్యమకారులు అంటే బతుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అంటే అమరవీరులు 1400 మంది అమరవీరులు అయ్యారు కదా, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తారా? వాళ్ళందరూ కూడా 250 గజాల భూమి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తామని చెప్పినాము. మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు కూడా 25,000 రూపాయలు సంవత్సరానికి మనము ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పిన, అంటే పెన్షన్ టైప్ అట్లా. అది ఇప్పుడు ఇవాళ మీరు చూసిండ్రు గూడ అంజయ్య గారు కానీ, గద్దర్ గారు కానీ, మరి అందశ్రీ గారికి వీళ్ళందరూ కూడా నిన్న సన్మానించుకున్నాం. వాళ్ళందరినీ కూడా 1 కోటి రూపాయలు ఆర్థిక సాయం చేసి వాళ్ళకు 300 గజాలు 4th సిటీలో ఇచ్చినాం ల్యాండ్ కూడా. రైట్ అన్న. గతంలో కేసీఆర్ అమరవీరుల స్మారక స్తూపం కట్టినప్పుడు అది ఓపెన్ చేస్తలేరు, ఏం చేస్తారు, వాళ్ళకి బోనిస్తలేరు, రాణిస్తలేరు అని గోడలు దుంకే ప్రయత్నం చేసిరు కదా. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది, ఇప్పటి వరకు కూడా దాన్ని ఓపెన్ చేయలేదు, ఎందుకు? దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. అంత కరప్షన్ జరిగింది, సరిగ్గా కట్టలేదని ఉంది. దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అర్థమైంది. దాంట్లో కూడా అవినీతి జరిగిందని. దాంట్లో కూడా అవినీతి జరిగింది. అది కూడా ఇంకా ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పి ఇంకా అది నడుస్తాం దాని మీద ఎంక్వైరీ. రైట్. ఇప్పుడు కొన్ని ప్రభుత్వం చేపట్టి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆంధ్ర కాంట్రాక్టర్ గతంలో ఆరోపించినటువంటి మెగా కృష్ణారెడ్డి తోటి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పని చేస్తలేరంటారా? పని చేస్తున్నారచ్చు, నేనేమంటలేను. తెలంగాణ డబ్బులు దుర్వినియోగమైనవి. కాంట్రాక్టర్కి ఇస్తే కాంట్రాక్టర్స్ ప్రాపర్ పని చేయాలా. ఇప్పుడు కాళేశ్వరం కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, ఏమైంది కాళేశ్వరము? ఇవాళ మన ఊళ్ళలో మీరు చూడండి, ఇంజనీర్లు కట్టరు. ఇంజనీర్ల దగ్గర పనిచేసిన మేస్త్రీలు ఉంటారు చూడు, ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, మేస్త్రీలు ఇండ్లు కడతారు. 50 సంవత్సరాలు ఉంటుంది ఇల్లు. మరి ఇలా పెద్ద ఇంజనీర్ అనుకొని దునియాలో ఓడలేడు, నేనే మునగాని అని చెప్పి ఈ కేసీఆర్ మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చింది కదా. ఇప్పుడు అంతా ఇంజనీర్లను పెట్టి వాగ మేఘాలు కట్టి ఏమైంది మరి? ఇలా మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు నిజాం మనకు పోచంపాడు చూడండి, శ్రీరామ్ సార్ చూడండి, నాగార్జున సార్ చూడండి, శ్రీశైలం చూడండి, 60 ఏళ్ళు 100 సంవత్సరాలు అవుతుంది. అవి రేవంత్ రెడ్డి కట్టినవి కావు కదన్నా? కావు, కాంగ్రెస్ పార్టీ కట్టింది. మేము రేవంత్ రెడ్డి ఇక్కడ కాదు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్. ఇప్పుడు అదే కేసీఆర్ చెప్పిండు నేను పెద్ద కాళేశ్వరం కట్టినాను, అదే చెప్తాను. కాళేశ్వరం కుంగిపోయింది ఇవాళ, ఇంజనీర్లు కట్టింది. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఒక ఇల్లు కడతారు, ఒక వ్యక్తి ఇల్లు కడతాడు, నేను కట్టినా లేకుండా మా నాన్న కట్టినా అని చెప్తాడు. ఇవాళ కేసీఆర్ చెప్పమని దమ్ముందా? ఆయన ఏమంటుండు, ఇంజనీర్లు కట్టిన నేను కట్టలే అంటుడు. ఓన్ చేసుకోలేకపోతారు. అంటే కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి ఇలా మేము కట్టలే, మా తప్పు కాదు, ఇంజనీర్లు తప్పు చేసినా మాట్లాడుతుంది. అరే నిజంగా మీరు అనుకుంటున్నట్టే మాట్లాడితే, ఓ ఇల్లు కట్టినప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది అనుకోండి, ఆ నాసిరకం కాంట్రాక్ట్ ఇచ్చినాము, ఆ పోయి కాంట్రాక్టర్ అడుగుతాము, పోయి ఆ కొడుకు తండ్రిని కూడా. గవర్నమెంట్ ఏం చేస్తున్నది? నాసిరకం కాంట్రాక్ట్ పని చేస్తే నువ్వు ఏం చేస్తున్నావు? గవర్నమెంట్ డ్యూటీ కదా, సూపర్విజన్ లేదా, దానికి క్వాలిటీ కంట్రోల్ లేదా, వాళ్ళకి విజిలెన్స్ లేదా? ఉంది కదా. అంటే కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేస్తూ ఉంటే ప్రభుత్వం డబ్బులు ఇచ్చుకుంటూ పోతారు. రైట్, ఓకే. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అది మీరు ప్రజలకు తీసుకుపోయారు కాబట్టి మీకు ఓట్లు వేసారు, అధికారంలోకి తీసుకొచ్చారు. మరి మీరు ఆ పోతున్న దాన్ని కూలిపోని అని చూస్తారా? మీరు ఏమైనా బాగా చేసే ప్రయత్నాలు చేస్తారా? అది ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు డ్యామ్ సేఫ్టీ టీమును పంపించారు. వాళ్ళు దాని మీద చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రిమిటివ్గా ఇన్స్పెక్షన్ చేసి అక్కడ నీళ్ళు ఆపకండి చెప్పారు. ఇంకా ఫర్దర్ కూడా కుంగిపోతా ఉంది. సో దాన్ని వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని అసలు ఆ డ్యామ్ను మనం ఏ విధంగా వాడుకోవచ్చు, రిపేర్ చేయొచ్చా, రిపేర్ చేసి ఏ విధంగా రిపేర్ చేయాలా, మరి అసలు లేకుండా దాని ఓన్లీ చేపల పెంపకంకో లేకుంటే ఏదో టూరిజం కాడ వాడాలా ఏందన్నది వాళ్ళు నిర్ణయించిన తర్వాత డిసైడ్ చేస్తారు. మేము ఎక్స్పర్ట్స్ కాదు కదా.
కేసీఆర్ లాగా అందరు పెద్ద ఇంజనీర్లు ఉండరు ఇంట్లో కూర్చొని. అదే ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ కూడా నడుస్తుంది, అవినీతి జరిగింది వాస్తవము, ఇక రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. దాని మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము కాళేశ్వరం మీద నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వం. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంది అని అంటే ఏం చెప్తారు మీరు? మొట్టమొదటిది గడిల రాజ్యంపై ప్రజాపాలన వచ్చింది. ఇవాళ మీరు చూడండి, ప్రగతి భవన్ లేదు, ప్రజాభవన్ ఉంది. పేరుకే కాదు, మీరు చూడండి పోయి, మీరు చెప్పడం కాదు, మీరు పోయి రేపు ఇన్స్పెక్ట్ చూడండి, ఎంతమంది ఫ్రీ ఎంట్రీ ఉంది, ప్రజావాణి నడుస్తా ఉన్నది. ప్రజలు పోవచ్చు, సామాన్యులు పోవచ్చు, కానీ అక్కడ నాయకులు లేడు కదా. ఎందుకు లేడు? రేవంత్ రెడ్డి గారు ఉంటారా? లేదు, రేవంత్ రెడ్డి కాదు, అక్కడ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, కంప్యూటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అక్కడ ప్రజావాణి నడుస్తూ ఉన్నది. ఇవాళ మా దళిత బిడ్డ అన్నటువంటి మా ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ నివాసం ఉంటుండ్రు. వాళ్ళ ఆఫీస్లో పోయి చూడండి ఎంతమంది ఉంటారు, డైలీ విజిటింగ్. ఇక్కడ సీతక్క గారు పక్కకే ఉంటారు అక్కడ. సో అది ప్రజాభవన్ అయింది, అక్కడ ఎవరికైనా ఎంట్రీ. తర్వాత ఇవాళ మీరు సెక్రటేరియట్ చూడండి, మీరు ఏ మంత్రి పేషి దగ్గర పోయినా కానీ మీరు వందల మంది ఇవాళ. సో ఎక్కడ ప్రజాస్వామ్యం మళ్ళీ ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం, వాళ్ళే కదా ఇవాళ ధర్నా చౌకులు అన్ని ఓపెన్ చేసి పెట్టారు, కానీ పనులు అయితే లేవనంటే ఏమంటారు? అట్లా కాదు, నేను అనేది ఫస్ట్ మేము సాధించిన విజయంలో గడీల పాలన, ఫ్యూడలిస్టిక్ రాజరిక పాలన, కుటుంబ పాలన తీసుకుని పోయి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన ఏర్పాటు చేసిన ఫస్ట్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే మేము చేసిన 6 గ్యారంటీలలో అన్ని కూడా అమలు పరుస్తున్నాం. ఒక పెన్షన్ ఒకటే లేట్ అవుతుంది, అది కూడా ఎందుకు? స్కూటీలు ఇచ్చిరా? స్కూటీలు ఇచ్చిరా? మహిళలు స్కూటీలు ఇస్తాము. తులం బంగారం ఇచ్చిరా? తులం బంగారం కూడా ఇస్తాం, ఎందుకు? ఓకే. రైతు భరోసా ఇచ్చినా? రైతు భరోసా ఒక వాళ్ళు పెట్టిన బకాయిలు మేము 7,800 కోట్లు ఇచ్చినాము. రైట్. తర్వాత ఇప్పుడు దాని మీద ఏమైంది తెలుసా? రైతు భరోసా కూడా ఎందుకు డిలే అవుతుందంటే వాళ్ళు మొత్తం తీసుకపోయి ఏం చేసారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎవరికైతే రోడ్లకు పోయిందో, నాలా కన్వర్షన్ అయింది, లేకుంటే గుట్టబోళ్ళకు, వ్యవసాయం పనికిరాని భూములకు మొత్తం లెక్క చేస్తే 24,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి రైతు భరోసా పేరు మీద. దాన్ని మేము ఇప్పుడు స్టడీ చేస్తామని ఒక కమిటీ చేస్తున్నాము. ఆ కమిటీ రిపోర్ట్ రాబోతా ఉంది. అసలు నిజమైన రైతు ఎవరు, మరి దాంట్లో కౌలు రైతు ముఖ్యంగా అడ్రస్ అయితే లేడు. ఇప్పుడు రైతు భరోసాలా భూమి ఉన్నవాడికి వస్తుంది, భూమి ఉన్నవాడు రైతు కాదు, పంట పండించేవాడు రైతు. కాబట్టి కౌలు రైతుని ఏ విధంగా దాన్ని అడ్రస్ చేయాలన్న దాని మీద ఒక స్టడీ జరుగుతూ ఉంది. మరి పైసలు దుర్వినియోగమైంది, దాన్ని ఎట్లా ఇంకా అడికట్టాలన్న దాని మీద ఒక 3-man కమిటీ వేసిండ్రు. దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా రైతు భరోసా కూడా ఇస్తాం. దేని కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటనే, తప్పదా? బుడ్బుల్కల పార్టీ లాగా కేసీఆర్ కుటుంబం లాగా కాదు, మాట అంటే తప్పరు. 100% తప్పకుండా నెరవేరుస్తారు. 100% తప్పకుండా కదా? తప్పకుండా. షూర్. ఓకే డన్ అన్న. ఇప్పుడు వ్యక్తిగతంగా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, అడగచ్చు అంటారా? అడగండి. ప్రతిదానికి పూర్తి స్థాయిలో సమాధానం. తెరిచిన పుస్తకం అంటున్నా, వైట్ పేపర్. ఓకే రైట్ అన్న. సరే స్టార్ట్ చేద్దామన్నా. రైట్. మీరు ఎమ్మెల్యే కాకముందుకు ఒక లెక్క, ఎమ్మెల్యే అయినాక ఒక లెక్క ఉన్నారు అని నేను అంట, మీరు ఏమంటారు దానికి? లేదండి, ఇంకా ఐఎమ్ డౌన్ టు ఎర్త్. ఇంకా ప్రజలతో ఇంకా ఎక్కువ మిక్సప్ అవుతున్నాం. మీరు మా దగ్గర వచ్చి క్యాంప్ ఆఫీస్ చూడండి, వందలాది మంది రోజు అక్కడ ఉంటే వస్తారు. ప్రతి చిన్న ప్రాబ్లం కూడా మేము అడ్రస్ చేస్తాం. రైట్. మీరు వృత్తిరీత్యా డాక్టర్, మీరు డాక్టర్గా ప్రజలకు దగ్గర అయ్యారు, ప్రజలకు సేవ చేశారు, ప్రజలకు సేవ చేసి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. రైట్. దాదాపు మీ ఆస్తి ఎంత ఉంటుండొచ్చు అన్న? మీరు అఫిడవిట్లో పెట్టినటువంటి ఆస్తి అంతే ఉంటుంది. ఎంత? 60 కోట్లు, 59-60 కోట్లు ఉంటుంది. 59-60 కోట్లు ఉంటుంది. 60 కోట్ల రూపాయలు అంటే ఒక సాధారణమైనటువంటి వృత్తి అంటే డాక్టర్. అందులో సర్వీస్ కాదు, అందులో సర్వీసు. డాక్టర్ వృత్తి సాధారణమైంది కాదు. కోట్ల రూపాయలు వస్తాయా అన్న? ఇన్వెస్ట్ వస్తాయి కదా. ఎందుకు? ఎట్లా? ఇప్పుడు నేను ఒక సర్జన్, పెద్ద సర్జన్, నేను రోజు 3-4 ఆపరేషన్ చేసేవాళ్ళం. తక్కువ తీసుకున్నా కానీ మేము అంటే ప్రజా దవాఖాన అంటే డబ్బు లేకుండా చాలా తక్కువ మందికి అంటే తక్కువ ఫీజులో చేసేవాళ్ళం. దాని అర్థం ఏంటంటే మనం మొత్తం ఫ్రీ చేస్తాం. మొత్తం ఫ్రీ ఉండదు కానీ అంటే తీసుకుంటారు. చాలా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఫ్రీ చేసినాము, జర్నలిస్ట్లకు ఫ్రీ చేసినాము, ఇంకా చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్లకు ఫ్రీ చేసినాము. ఇట్లా అంటే మా దగ్గర పబ్లిక్ రిలేషన్ ఉన్న వాళ్ళకి అందరూ కూడా చాలా మంది, మా కార్యకర్తలకు ఫ్రీ చేసినాము, చాలా మంది పేదవాళ్ళకి ఫ్రీ చేసినాము. కానీ అందరికి కాదు. కాకపోతే ఇప్పుడు నిజామాబాద్లో మీరు కంపేర్ చేసుకోండి, వేరే దగ్గర ఒక ఆపరేషన్ 50,000 అనుకోండి, మా హాస్పిటల్లో 25,000 అవుతుంది. డిఫరెన్స్ చాలా. సో అట్లా ప్రజా హాస్పిటల్ లాగా ఒక నడిపించినాము. అది కూడా 20 ఏళ్ళు ఒక రోజు కాదు. రైట్. ఆ 20 ఏళ్ళు సంపాదించిన డబ్బులే సంపాదించిన దాంట్లో ఎన్నో అమ్ముకున్నా. తెలంగాణ ఉద్యమంలో మీకు తెలియదు, నిజామాబాద్ ప్రజలను అడగండి, చాలా ఆస్తులు అమ్ముకున్నాను, చాలా ఆస్తులు అమ్ముకున్నా. టీఆర్ఎస్ నమ్మి మొత్తం మోసపోయినాం. ఎందుకంటే వాళ్ళు ఇక ఒక రకం కాదు అది. రైట్. ఓకే. అంటే కేవలం మీ పేరు మీద స్వచ్ఛందంగా మీరు అఫిడవిట్లో పెట్టినటువంటి డబ్బులే, ఆస్తులే 60 కోట్ల రూపాయలు అంటే మీ బినామీల పేరు మీద ఎన్ని ఉండొచ్చు? బినామీలు లేరు, మాకు ఉండరు. బినామీలు లేరు. బినామీ స్పెల్లింగే తెలియదు కావచ్చు. అసలు లేదు, అసలు తెలియదు. లేరా అన్న? ఆస్తులు అమ్ముకున్నా అని చెప్తున్నాను, ఇంకా బినామీలు ఎక్కడి? అసలు అమ్ముకురా ఇట్లా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు చెప్పొచ్చు. చెప్పుడు ఎంక్వైరీ చేసుకోండి.
మీరు ఎంక్వైరీ చేసుకోండి, నిజాం చేసుకోండి మీరు. నిజామాబాద్లో ఎన్ని సైట్లు అమ్మినా నేను తెలంగాణ ఉద్యమంలో. మీకు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఎక్కడ చెడింది అని అంటే ఆయన వాడంట, నేను వాడు ఒక విధవ, వాడు ఒక గోవర్ధన్ విధవ అని అన్నారా మీరు? గోవర్ధన్ అని అనను, ఎందుకంటే ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఎందుకంటే ఇక మొత్తం రౌడీ గూండా, వానికి చదువు రాదు, వాడు తెలంగాణ ద్రోహి, అర్థమైందా? అసలు ఇక ఒక రకం లేదు, అనుకున్న లక్షణాలన్నీ అవలక్షణాలే. కాబట్టి నాలంటే అంత సొగసి పని చేయలేము. నేను కేసీఆర్ మా ఇంటికి వచ్చిండు, ఆయనకు టికెట్ ఇచ్చిన 2014లో. నేను నాకు టికెట్ వస్తే అప్పుడు కేసీఆర్ చెప్పిండు కదా, తెలంగాణ వచ్చింది మొదలు మనకు టీఆర్ఎస్ ఉద్యమం రావాలా, మనకు ఉద్యమ పార్టీ అధికారంలో రావాలని చెప్పి, మరి అప్పుడు కవిత గెలవాలా, కవిత ఎంపీ ఉందని చెప్తే మేము కేసీఆర్ మాట మీద గౌరవంతో నేను ఆయన కొరకు పనిచేసిన. ఆయనకు ఊళ్ళ పేర్లు తెలియదు, కొత్త కదా కాన్స్టిట్యున్సీ, ఒక మండలం ఆయనది అంతే. 7 మండలాల్లో 6 మండలాలు కొత్తవి. నేను దగ్గరుండి దగ్గరుండి నామినేషన్ గెలిపించుకున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్లో ఉన్నాము, మరి కేసీఆర్ మీద అప్పుడు కలిసే ఉన్నాం కాబట్టి మా నాయకుడు చెప్పింది వినాలని. సో ఆయన ఏంటంటే గెలిచిన తర్వాత ఇక అన్నీ భూపతి రెడ్డి దగ్గర పోవద్దు, భూపతి రెడ్డిని వీలొద్దు, భూపతి రెడ్డికి ఆయన కూడా అప్పుడు నాకు బహిరంగ సభలనే కేసీఆర్ నేను త్యాగం చేసిన టికెట్ అని చెప్పి, నా టికెట్ అది. ఒక తెలంగాణ ఉద్యమకారుని అగౌరవపరచడము, అంటే ఇక ఇట్లా చిన్న చూపు చూడడము, వాడికి అవలక్షణాలు ఎన్ని ఉన్నాయంటే పరమ దరిద్రుడు. ఎవరు? ఆయన గోవర్ధన్. అందుకనే డిఫరెన్స్ అయినా అంటున్నాను. మాకు ఇగో ఉంటుంది కదా, అసలు ఉదయకుమార్లో మేము మా టికెట్ నీకు త్యాగం చేసి నా మీద నువ్వు పెద్దనం చెలాయిస్తా అంటే నీ మీద మిమ్మల్ని తొక్కేసి అంటారు అంతే. అవును, అన్ని రకాలుగా, ఒక రకం కాదంటే ఇప్పుడు తొక్కడం అంటే రాజకీయంగానే కాదండి, వీ నీడ్ అ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. అట్లా ఏదో హేళన చూడడం, ఏదో వాడు ఏదో సాధించినట్టు అంటే, లేకపోతే అంటే బాజిరెడ్డి గోవర్ధన్ ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని మీరు డిఫర్ అయ్యారు ఆయనతో. నేను ఆల్రెడీ ఎమ్మెల్సీనే కదా, నాకు భవిష్యత్తు ఎందుకు ఉండదు? టీఆర్ఎస్ పార్టీ, అదే టీఆర్ఎస్లోనే ఎమ్మెల్సీ అయినా, నాకు ఇంకా 6 ఏళ్ళ టర్మ్ ఉండే, నాకు 3 అట్లా. కానీ అక్కడ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైంది, ఈ ఫెడరలిస్టిక్ పాలనలో కేసీఆర్ కుటుంబము, కవిత అందరూ వచ్చి వాళ్ళు చేసే అరాచకాలు వాడు ఇట్లా వాళ్ళది అన్న. ఇప్పుడు ఫ్యూడలిస్టులు అంటారు, అరాచకం అంటారు, అవలక్షణాలు అంటారు, ఇవన్నీ అంటారు కదా. మీరు మొట్టమొదటి నుంచి టీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు కవిత ఉన్నది, అప్పుడు కేసీఆర్ ఉన్నాడు, అప్పుడు కేటీఆర్ ఉన్నాడు, అప్పుడు హరీష్ ఉన్నాడు, అప్పుడు సంతోష్ ఉన్నాడు. అదే డిఫరెన్స్ మీకు. తెలంగాణ రాకముందు కేసీఆర్, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ చూడండి, అర్థమైందా? తెలంగాణ వచ్చినాక మీరు పదవులు కూడా చేసారు దాంట్లో. అందుకే డిఫరెంట్. పదవులు ఎక్కువ రోజులు ఉండలే, నేను 3 ఏళ్ళ పదవి వదిలేసి వచ్చిన, ఫస్ట్ టర్మ్లే ఉన్నా. నేను ఆన్ రికార్డ్ నేను చెప్తా ఉన్నాను, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అసలు 65-70 సీట్లతోని కాంగ్రెస్ వాళ్ళు అందరిని కొనుక్కొని, బీజేపీ వాళ్ళు మన టీడీపీ వాళ్ళు అందరు కొనుక్కొని 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే భూపతి రెడ్డికి ఈగో ఉంటుంది అన్నట్టు. ఈగో అని కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండద్దా? ఈగో కాదు అది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండద్దా మనిషికి? అదే కదా, ఒక నిజాయితీ పరానికి 100% ఉంటుంది. రైట్ అన్న, ఓకే. మీరు గెలవక ముందుకు బుర్రె మమత అని చెప్పేసి మీ ఏరియాలో చనిపోయినటువంటి వ్యక్తికి మీరు న్యాయం చేస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు ముచ్చట చెప్పారు. ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, సంవత్సర కాలం కూడా గడిచింది. ఆమెను ఆదుకురాను? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాము. అది కేసు వాళ్ళు రీఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసాము. అదేంటంటే ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ చేసిందంటే అది ఆల్రెడీ క్లోజ్ అయింది. క్లోజ్ అయితే దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది, కోర్టు డైరెక్షన్స్ కావాలి, అదంతా ఈజీ లేదు. సో దాన్ని అంతా నలిఫై చేసేసి ఏం చేసారంటే ఒక రాంగ్ ట్రాక్లో పెట్టి ఒక 3rd పర్సన్ ఫిక్స్ చేసారు వాళ్ళు. అప్పుడు గోవర్ధన్ వాళ్ళ అంచరులు చంపినది. వాళ్ళ అప్పుడు ఉన్న సర్పంచ్ గోవర్ధన్ వాళ్ళ అంచరులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళ అంచరులు అంతా మేము ఆమె తరఫున మేము కొట్లాడినాము, ధర్నాలు చేసాము, పోలీస్ స్టేషన్లు అటాక్ చేసాము, అంటే ధర్నా చేసాము, ఎస్పీ దగ్గర పోయినాము, రకరకాల అన్ని విధాలు చేస్తేనే ఆపూర్త ఆ ఇన్వెస్టిగేషన్ అయింది, లేకుండా మొత్తం తొక్కిపెట్టారు. రైట్. అంటే మీరు ఆమెను ఏమైనా ఆదుకురా, మాట ఇచ్చారు కదా, ఆదుకున్నాం, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాం. ఎంతవరకు సాయం చేసిరా? ఆర్థిక సాయం ఏమైనా చేసిరా? చెప్పకూడదా? చెప్పినాము, అంటే చేసినాం బాగానే, వాళ్ళని ఆదుకున్నాము, వాళ్ళకి భరోసా ఇచ్చినాము, అన్నీ చేసినాము. ఓకే. అట్లా తర్వాత వాళ్ళ కేసు కూడా రీఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది కాలేదు. తర్వాత వాళ్ళు ఎక్కడ కేసు ఎట్లా డైవర్ట్ చేస్తారంటే ఒక పర్సన్ మీద ఫిక్స్ చేస్తే పాపం ఆయన కూడా హ్యాంగ్ చేసుకుని చనిపోయాడు. సేమ్ విలేజ్ ఆయన పిల్లగాడు ఒకడు, ఆయన కొరకు కూడా ఫైట్ చేసాం. రైట్. ఈ మంచిప్ప రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని 0.8 టీఎంసీలు ఉన్న దాన్ని 3.8 టీఎంసీల వరకు తీసుకొని పోయిర్రు. దానివల్ల ముంపు బాధితులు నష్టపోతా ఉన్నారు మంచిప్ప నిర్వాసితులు అని చెప్పేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు. ఆదుకురా మీరు వాళ్ళని? 100% కదా. ఇప్పుడు ముంపు లేదు కదా. అది ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే 20 ప్యాకేజ్ 21 ప్యాకేజ్లో
1,82,000 ఎకరాలకు ఆయకట్టుకు పెట్టి అదే మంచిపా ప్రాజెక్టును వితౌట్ ఎనీ బ్యాలెన్స్ ఈ రిజర్వాయర్ అక్కడ జస్ట్ 0.5 0.8 కాదు 0.5 టీఎంసీలో అంటే వాటర్ వస్తుంది పోతుంది అంతే. దాని కొరకు డిజైన్ చేసి దాంట్లో 20 and 21 ప్యాకేజీ 80% అయిపోయింది అప్పటికే. 21 ప్యాకేజీ మాకు మెయిన్ కాన్స్టిట్యున్సీకి మాకు సంబంధించింది, 20 ఏమో బోధన్. అయితే అది బోధన్ది 100% అయిపోయింది, 21 ప్యాకేజ్ మా కాన్స్టిట్యున్సీ 80% అయిపోయింది. అంటే టన్నెల్స్ కానీ సర్జీ పూల్స్ అన్నీ అయిపోయినాయి. ఓకే. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా కాళేశ్వరం ప్రాణహిత చెవుల ప్రాజెక్ట్ రీడిజైన్ చేసేసి దాన్ని కాళేశ్వరంలో కలిపేసి దాన్ని కూడా ఏం చేశారంటే రీడిజైనింగ్ పేరు మీద అక్కడ ఒక ట్యాంక్ కట్టాలా, ట్యాంక్ కట్టి దానికి పైపుల ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి 300 కోట్లకు అయిపోయే ప్రాజెక్టును 3,000 కోట్లకు పెంచారు. పెంచి అక్కడ అంతా ట్రైబల్ ఏరియా, అది 8 తాండాలు ఉంటాయి, మొత్తం 12,000 మంది జనాభా, ఒక 8,000 ఎకరాలు భూమి సబ్మర్జ్ అవుతుంది. అది వాళ్ళు వద్దని మేమేమన్నామంటే మీకు ఇప్పుడు సేమ్ కెపాసిటీతోని పాత మోడల్లో నీకు ఆయకట్టు సేమ్ ఉంది, 1,82,000 ఎకరాల ఆయకట్టు ఉంది, తక్కువ ఖర్చులో అయిపోతుంది, అక్కడ ముంపు కూడా లేదు. మరి ఇంకా అక్కడ రీడిజైనింగ్ పేరు మీద అక్కడ రిజర్వాయర్ పెట్టి మందినంతా కూడా ట్రైబల్ ఏరియాలో పాపం వాళ్ళని తాండాలందరిని ముంచేసి వాళ్ళని ఎక్కడో తీసుకొని పోయి మళ్ళీ ఆయకట్టు అదే ఉంటే ఇంకా మా దేనికి ఖర్చు పెంచి ఇంకా 3,000 కోట్లకు 10 times పెంచారు. అది కరెక్ట్ కాదని మేము అడ్డుకున్నాం. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడే అడ్డుకున్నా, ఎమ్మెల్సీగానే, ఇంకా కాంగ్రెస్లోకి వచ్చినాక కాదు. తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చినాక నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారిని తీసుకొని పోయినా, అట పీసీసీ అధ్యక్షుడు అప్పుడు తీసుకొని పోయి అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళ వాగ్దానం చేసినాం, మేము కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది, ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% పాత పద్ధతిలో చేస్తామని చెప్పి. ఇప్పుడు పాత పద్ధతిలో చేయబోతున్నాం పక్క చేస్తలేరు ఇంకా స్టార్ట్. అంటే ఇప్పుడు కాళేశ్వరం మీద నడుస్తుంది కదా అంతా ప్రాజెక్టు, దాని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తక్కువ అమౌంట్లోనే అయిపోతుంది, 1 year ప్రాజెక్ట్ ఇప్పుడు అయిపోతుంది. ఓకే. దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత మాది. ఓకే. నిజామాబాద్ రూరల్ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోరు కదన్న, వాళ్ళకి ఏం చేస్తారు మీరు భవిష్యత్తులో? వాళ్ళకు ఒకటి కాదు, ఇప్పుడు అంటే కాంప్రహెన్సివ్. ఇవాళ మనము ప్రతి తాండా నుండి మండలం నుండి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కనెక్టింగ్ రోడ్స్ చేస్తున్నాం. చాలా తాండాలలో ఇంకా లేవు. ప్రతి తాండాలో ఒక అంగన్వాడీ స్కూలు, ప్రతి తాండాలో ఒక స్కూలు, అంటే ఎక్కడెక్కడైతే విద్యా ఇంపార్టెన్స్ ఉన్నదో అక్కడ. ఇప్పుడు మాకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ అయింది. మా దగ్గరనే మ్యాక్సిమం మోడల్ స్కూల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ఫండ్స్ పెట్టినాం. అంటే విద్య ఒక రకంగా, తర్వాత వైద్యం. ఇప్పుడు మనకు డిస్పల్లిలో 100 bed హాస్పిటల్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రపోజ్ చేసినాం, ఆల్రెడీ మినిస్టర్ గారు సంతకం అయిపోయింది. దర్పల్లిలో 100 bed హాస్పిటల్ కడుతున్నాం. ఇందల్వాయిలో ట్రామా సెంటర్ కూడా మనం ప్రపోజల్స్ పంపించినాం, అది కూడా అంగీకారం చేసిన మంత్రి గారు. ఇంకా ఉన్న 4 PSCలు కూడా అప్గ్రేడ్ చేసినాం. అంటే విద్యా రంగంగా ఒకటి, వైద్య రంగంలో ఒకటి, తర్వాత అది కాకుండా ఇప్పుడు మన ప్రాణహిత చెవులలో కూడా మొత్తం ప్రతి గుంటకు నీళ్ళు ఇవ్వాలా. మా కాన్స్టిట్యూన్సీలో 1,00,000 ఎకరాలు ఉంటుంది, ఆ 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఖచ్చితంగా చేస్తాము. 1 year 2 years పడుతుంది. ఇది కాకుండా ఇప్పుడు యూనివర్సిటీ డెవలప్మెంట్ కొరకు మనం అడిగినాం, ఆల్రెడీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అవుతుంది, సీఎం గారు ఒప్పుకున్నారు. ఒక ఫార్మా కాలేజ్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ కాలేజ్ కూడా ఒప్పుకున్నారు. ఇంకా రాబోయే కాలంలో ఒక సైన్స్ మ్యూజియం, తర్వాత ఒక ఆడిటోరియం, ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇట్లా విద్యా అన్ని రంగాల్లో, అంటే సంక్షేమ రంగం కూడా మనకు అందరూ మాక్సిమం బెనిఫిషియర్స్ అన్ని రంగాలలో కాన్స్టిట్యున్సీని నంబర్ 1 చేయడమే. ఓకే. ఇవన్నీ పనులు పూర్తయిన తర్వాత నేను మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, ఈ మెట్పల్లి ఈ ఏరియాలన్నీ కూడా బాగా వలసలు పోతా ఉంటాయి ఇతర దేశాలలో బతకడానికి. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయాలి? మేము గల్ఫ్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చిండ్రు, దానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అప్పుడు కరీంనగర్ చెప్పిండు, ఇక్కడ చెప్పిండు. మేము ఇక్కడ గల్ఫ్ ఏరియాలో బాధితులు ఉన్న కరీంనగర్ కానీ నిజామాబాద్, ఈ ఆదిలాబాద్ ఏరియా ఎమ్మెల్యేలు అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసినాం. కలిసిన తర్వాత ఆయన మొన్న జీవో తీసుకొచ్చినాం ఒకటి. అట్లా జీవోలో ఏముందంటే ఎవరైనా గల్ఫ్ కార్మికులు ఇక్కడ నుండి పోతే వాళ్ళకు, అంటే చనిపోతే ఏదో కారణాలతో అక్కడ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి వాళ్ళకు. అది కాకుండా వాళ్ళ కుటుంబాలను రిహాబిలిటేషన్ కింద వాళ్ళకి ఏదో రకంగా మనం లోన్స్ ఇచ్చి వాళ్ళని రిహాబిలిటేట్ చేయాలి. వాళ్ళ పిల్లలకు కూడా ఉచితంగా, మనకు హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఉచితంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళ జియోలో ఉంది. అది కాకుండా ఒక గల్ఫ్ రిజిస్ట్రీ కూడా పెడుతున్నాం. ఇప్పుడు ఒక అడ్వైజరీ కమిటీ పెట్టిన దానికి, ఆ కమిటీలో అంటే గల్ఫ్ రిజిస్ట్రీ అంటే మన నిజామాబాద్ జిల్లా నుండి కానీ మన ఏరియా నుండి పోయిన వాళ్ళు ఏ కంట్రీలో ఏం చేస్తున్నారు, దానికి ఒక రిజిస్ట్రీ కూడా మెయింటైన్ చేయాలని చెప్పి. ఇల్లీగల్ మైగ్రేషన్ వల్ల కూడా చాలా మంది అక్కడ జైల్లో పడి పాపం ఇబ్బందులు పాలైపోయి అక్కడ లాయర్ని పెట్టుకోలేక ఇవన్నీ ఉంది. కాబట్టి మనమే కొన్నిట్లలో ట్రైనింగ్ ఇచ్చి ఒక రికగ్నైజ్డ్ ఏజెన్సీస్ ద్వారానే మన ఇమిగ్రేషన్ దాన్ని కంట్రోల్ చేయాలా, వాళ్ళకి జాబ్ గ్యారంటీ అక్కడ ఇప్పించాలా, ఇల్లీగల్గా మైగ్రేషన్ అవాయిడ్ చేయాలా అని చెప్పి దానికి ఒక జీవో వచ్చింది మొన్ననే 4 months బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మా దగ్గర ఒక 18 మందికి కూడా ఒక 5 లక్షల కాడికి ఇవ్వబోతున్నాం. ఇంకా జనరల్గా వలసలు పోయేది ఎందుకు అని అంటే ఇక్కడ తక్కువ వేతనాలు ఉంటాయి, అక్కడ ఎక్కువ వేతనాలు ఉంటాయి, ఇన్ని డబ్బులు మనం పంపించుకోవచ్చు మన వాళ్ళకి అని చెప్పేసి పోతూ ఉంటారు కదా.
వాళ్లకు అదే ఏరియాలో అంటే అదే నిజామాబాద్ రూరల్లో మీరు ఉద్యోగ కల్పన చేయలేరా అన్నది ప్రశ్న. అదే ఉద్యోగ కల్పన అంటే వాళ్ళకు క్వాలిఫికేషన్ ఉండాలి. వాళ్ళంతా కొంచెం సెమీ స్కిల్డ్ పీపుల్. గవర్నమెంట్లో ఉద్యోగాలు ఉండవు. సో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇప్పుడు అందుకే ఒకటి అంటే ప్రపోజల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఏదంటే ఒకటి మేము ఒక ఇది పెట్టినాం, ఏది డ్రై పోర్ట్ పెట్టినాం నేను ప్రపోజల్స్లో. తర్వాత ఒక ఇండస్ట్రియల్ జోన్ పెట్టినాం. ఒక దగ్గర మా దగ్గర గుండారం అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక 500 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసినాం. దాంట్లో ఒక ఇండస్ట్రియల్ జోన్ పెడుతున్నాం. కాంగ్రెస్ 1 year పరిపాలన, కాంగ్రెస్ సంవత్సర పాలనలో ఫెయిల్ అయిందని నేను అంట, మీరు ఏమంటారు దానికి? కాంగ్రెస్ పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అత్యంత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేయలేనంత అభివృద్ధిని ఇవాళ చేసి చూపించినాం మేము. సంవత్సర కాలంలోనే అభివృద్ధి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసినవి ఒక రెండు. ఒకటి కాళేశ్వరం, అది ఎట్లున్నదో దాని పరిస్థితి ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇలా అట్లా కాదు, మేము ఇలా యంగ్ ఇండియా యూనివర్సిటీని పెట్టినాము, అంటే స్కిల్ యూనివర్సిటీ పెట్టినాము, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినాము. ఇప్పుడు అవుటర్ ఇండు 1 year అయింది కదా. అంటే మేము చేయబోతే మా ఆలోచన విధానం ఇలా మేము ఒక కాన్సెప్ట్ ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా తోటి పేద బడుగు బలహీన వర్గాల ఇండ్లను కూలగొట్టారు. లేదండి, అదేం తప్పది. మూసి పక్కట ఇల్లు లేనోళ్ళు, గతి లేనోళ్ళు, గత్యంతరం లేనోళ్ళు వాళ్ళని నిలగొట్టారు. మూసి ప్రక్షాళన ఎవరు పెట్టిండ్రు? జియో 29 తోటి విద్యార్థులు బయటకు వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి. మూసి రివర్ ఫ్రంట్ ఎవరు పెట్టిండ్రు? దానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరు? అన్న మీకు మంచి జరుగుతానేమో, అదే మరి మీకు మంచి జరుగుతానేమో మేము చేసినామంటారు. మీకు మంచి జరగకుండా అంటే గత ప్రభుత్వం ఎక్కడ కూడా కాదు. మేము వాళ్ళు చేయలేదు కాబట్టి ఇవాళ మేము ఖచ్చితంగా చేస్తాము, ఎవరికి అన్యాయం చేయము, వాళ్ళకి ఇందిరమ్మ ఇస్తాము, వాళ్ళకి ఖచ్చితంగా రీలొకేషన్ లో R&R ఇస్తామని చెప్పినాము. గవే ఇందిరమ్మ ఇండ్లను అవి నాశరకం ఉన్నాయి. దాంట్లో సిమెంట్ కాంక్రీట్ లేదు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడలేదా గతంలో? మీరు ఇప్పుడు వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్కీమ్ లేదు. ఇప్పుడు ఉన్నదాన్ని ఎక్కడైనా అకామిడేట్ చేస్తారేమో కానీ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ఏంటంటే స్వంత జాగా ఇచ్చి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు 6 ఉన్న పొలంగా వాళ్ళని నిలగొట్టి నిలగొట్టారు. వాళ్ళకి ఇల్లు కట్టించిన నిలగొడతారు. సర్వేనే అయింది, ఏం కాలే, ఎక్కడ కూలగొట్టలే. వీళ్ళేదో కాంగ్రెస్ మంచి పేరు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ బొమ్మలు పెడితే అది అయ్యే పని కాదు. అది ఇప్పుడు హైడ్రా కూడా అదే ఏమన్నారు కేసీఆర్, దీన్ని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, అయిందా? ఒక మోరియాటినా మరి అట్లా కాదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు హైదరాబాద్ చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? ఇప్పుడు మెడ్రాస్ చెడ్డ పేరు ఎందుకు వచ్చింది? ఇవాళ అమరావతి ఎవరు ఎందుకు పోతలేరు? ఇలా వానలు పడితే రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి. మరి ఇవాళ నాలాలు చేయొద్దా అన్న? ఇల్లీగల్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తమ్ముడిల్లు అడ్డు రాదు, నాలాలు క్లీన్ చేయడానికి హైడ్రాకు అడ్డు రాదు. ఎవరినైనా లేకపోతే ఆయన మురళీమోహన్ ఆయన ఇల్లు అడ్డు రాదు, తప్పది. అది ఆరోపణ ఏదో ఫెమిలియర్ కోసం లేకపోతే హైడ్రాను హిట్ చేయడం కోసం నాగార్జున హైడ్రా వేరే కథ నడుస్తుందని మళ్ళీ వాదనలో అది మాట్లాడతారండి. అది పడనోడు ఎప్పుడు ఉంటాడు సమాజంలో. ఎప్పుడు 10 మంది క్రిటిక్స్ ఉంటారు. అక్కడికి ఏం చేసినా పచ్చగన్లు అన్నట్టు అది అదే కనబడుతుంటది. హైడ్రా వల్ల జరిగిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా జరగబోయేది చాలా. ఇంకా అది హైడ్రా అనేది ఈజ్ అ చైల్డ్. అది ఇప్పుడు ఇంకా దాన్ని ఇప్పుడు దాని చట్టరూపం తీసుకొచ్చి అన్నిటికీ కోఆర్డినేట్ చేసి భవిష్యత్తులో ఇక్కడ ఏంటంటే చెరువులను కానీ నాలాలను కానీ అన్నిటిని కూడా కాపాడి ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి అది పెట్టిండ్రు. భవిష్యత్తులో హైదరాబాద్ ఆల్రెడీ 4th సిటీ తయారవుతుంది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్, అదేది రీజనల్ రింగ్ రోడ్ తయారవుతుంది. ఇప్పుడు నార్త్కి ఆల్రెడీ టెండర్స్ పడ్డాయి. సో హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు బి గ్లోబల్ సిటీ. అది వాళ్ళకి నచ్చది. వాళ్ళు చేద్దాం అనుకున్నారు, కాలేదు వాళ్ళతోని. ఇవాళ కమిషన్లు వస్తలేవని చెప్పి రాలేవని చెప్పి బొమ్మలు పెడుతుండ్రు. అంతేగాని ఈ టీఆర్ఎస్ నమ్ముకుంటే అది అంతే. అది టీఆర్ఎస్ వాళ్ళు నమ్ముకుంటే మంచి కాదు అది అన్నట్టుగా చెప్తారు కదా. కానీ అనవసరంగా ఓట్లు వేసినా మేము కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చినాం, కేసీఆర్ పాలన బాగుండని కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు. అదే చెప్తున్నాయి కదా, 100కి ఒక 10 మంది క్రిటిక్స్ ఉంటారు. క్రిటిక్స్ కాదు, జెన్యూన్ గా ఎవరన్నారు మీ ప్రభుత్వం వల్ల నష్టపోయినటువంటి ప్రజలు చెప్తున్నారు. ప్రజలు ఇవాళ రైతులు కానీ ఇవాళ మేము రుణమాఫీ చేసినాము, ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇచ్చినాము, క్వాలిటీ కరెంట్ ఇచ్చినాము, ఇవాళ 1,55,00,000 మెట్రిక్ టన్నులు హిస్టరీ. ఇది మేము ఇలా పంటలు పండితే రైతులు మీరు పోయి ఊళ్ళలో చూడండి, మేకలు పోసుకొని దావతలు చేసుకుంటారు. దేనికి? పైసలు వచ్చి నేను ఆనందంతో హ్యాపీతో, రైతులు హ్యాపీ ఉన్నారు, మహిళలు హ్యాపీ ఉన్నారు, యువకులు హ్యాపీ ఉన్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకెక్కడ ఆయన హ్యాపీ ఉన్నారు? ఉద్యోగం పోయినాడు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఉద్యోగం పోయింది కదా, వాళ్ళు కొడుతుంటారు. అంటే ఇప్పుడు ఉద్యోగాలు అంటే మీరు నోటిఫికేషన్లు ఇచ్చి, మీరు ఎగ్జామ్లు పెట్టి, మీరు జాయిన్ చేయించారా? మీరు రిక్వైర్ చేసి వాళ్ళు ఇచ్చారా నోటిఫికేషన్? గ్రూప్ 3 కాలంలో మొత్తం మేము ఇచ్చినాం 53,000 ఉద్యోగాలు. మరి నోటిఫికేషన్ గ్రూప్ 1 కూడా నోటిఫికేషన్. మీరు 6 గ్యారంటీల్లో పెట్టినటువంటి ఉద్యోగాలు ఎన్ని ఇస్తామన్నారు సంవత్సర కాలానికి?
సంవత్సరానికి అనలేదు, మొత్తం ఖాళీలు 2 లక్షలు ఉన్నాయి, 2 లక్షలు ఫిల్అప్ చేస్తామని చెప్పినాము. సంవత్సరానికి అనలేదు మీరు. సంవత్సరానికి అనలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాము. జాబ్ క్యాలెండర్ ఇవాళ దిస్ ద ఓన్లీ తెలంగాణ స్టేట్ ఇన్ ద కంట్రీ జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేసి టైంకి ఎగ్జామ్ పెడతామని. టీఎస్పీఎస్సీ ఎట్లుండే, పేపర్లు రమ్ముకున్నారు పిల్లల ఎగ్జామ్. ఇలా ప్రక్షాళన చేసి ఇవాళ మొత్తం ఆ బోర్డును రద్దు చేసి కొత్త వాళ్ళని పెడితే ఇవాళ ఎగ్జామ్ అవుతుంది. అలా ఆ ఎగ్జామ్లు పెడితే కూడా వీళ్ళు అడ్డుకుంటారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు తెలంగాణ ఎక్కడ పోయింది, వెనక పోయింది, ఉన్నది నిరుద్యోగం పెరిగింది, అప్పులు అయిపోయినాయి 7 లక్షల కోట్లు, ఫామ్ హౌస్లు వచ్చినాయి అంతే. మరి గాల మాటలు వింటే ఉద్యోగాలు పోయినోడు డెఫినెట్ ఏడుస్తాడు, ఏడకుండా ఏం చేస్తాడు? ఇలా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ఉద్యోగాలు పోయినాయి కాబట్టి ఏడుస్తారు, వాళ్ళు ఏడిపిస్తారు. ఇవాళ మనం చూసాం కదా, గ్రూప్ 1 ఎగ్జామ్ వద్దని చెప్పి పెట్టిన దాంట్లో ఎవరు ఉన్నారు? ఎగ్జామ్ రాయని వాళ్ళు టీఆర్ఎస్ మనుషులు ఉన్నారు, అలా కిరాయి మనుషులు. మరి ఇప్పుడు ఆ కిరాయి మనుషులే మీకు ఓట్లేయమని చెప్పేసి తిరిగారు మీకు గతంలో. కిరాయి మనుషులు, టీఆర్ఎస్ కిరాయి మనుషులు, కిరాయి మనుషులు అని కొందరు పేర్లు స్పెసిఫిక్ గా తీసుకురో వాళ్ళు రేవంత్ రెడ్డి కోటేయండి, కేసీఆర్ గద్దె దించండి అని చెప్పేసి వాళ్ళు బస్సులు కట్టుకొని తిరిగినటువంటి విద్యార్థులు. ఇప్పుడు కిరాయి మనుషులు ఉంటారు, మాకు ప్రజలతోనే పని, ప్రజలే మాకు ఓట్లు వేసిర్రు. క్యాడర్ పని చేసింది, మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదా? లక్షల మంది క్యాడర్ ఉన్నారు. రైట్, ఫైనల్ గా అంటే గుండె మీద చేసుకొని చెప్పండి అన్న, నిజంగా కాంగ్రెస్ పరిపాలన బాగుందా బాగాలేదా? సార్ 100% చరిత్ర నిలవబోతుంది. ఇవాళ తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాము, ఇలా తెలంగాణ సంస్కృతిని కాపాడుతున్నాము. తెలంగాణ ఈజ్ రైజింగ్ తెలంగాణ. ఓకే, నంబర్ 1 ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ ద కంట్రీ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.